कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं భక్తునకెన్నడు పతనము లేదని యోగాభ్యాసికి దుర్గతి లేదని నిరుత్సాహమును నివృత్తి చేసిన కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ధర్మములను విడి తనను శరణము మార్గం చూపించినటువంటి ఒకే ఒక మార్గదర్శకం సనాతన ధర్మం. అంటే ఇది మనుషులతోనో జంతువులతోనో వృక్షాలతోనో మాత్రమే నిండినది కాదు. ఇది ఒక్క భూగోళం గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. భాష యాక్చువల్గా ఒక ఛానల్ లాగా ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి జ్ఞానం అక్కడి నుంచి ఇంకొక చాటికి వెళ్ళడానికి భాష చాలా ప్రాముఖ్యత ఉంది. భాషలో భావం వ్యక్తపరచుకోవడం చాలా ముఖ్యంగా ఉండేది. ఆ భాషను కనుక కిల్ చేయగలిగితే ఇంకొంచెం నాశనం చేయొచ్చు అనుకున్నారు. దానిలో భాగంగానే రీసెంట్లీ కొన్ని ప్రభుత్వాలు తెలుగు తీసేద్దాం, ఇంగ్లీష్ పెడదాం. ఆ రోజు ఆ ఊరిలో ఎవరు పొయ్యి వెలిగించలా, అందరూ అక్కడే భోజనం చేశారు. ఇంత అద్భుతమైనటువంటి ఒక చక్కటి కలిసి జీవించేటువంటి సమాజ రచన కలిగి ఉండే మనం. అయితే ఎందుకు ఇట్టయిపోయినాం అంటే రామాయణంలో శ్రీరాముడికి రావణాసుడికి జరిగిన యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 10 రోజులు. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు అయిపోయింది. కానీ మనం మంగోలియన్లు, శకులు, హూణులు, కుషాణులు, తొరకోళ్ళు, ఈ జాతి వాళ్ళు, ఆ జాతి వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు నిరంతరము 1000 సంవత్సరాలు భారతదేశపు హిందువులు ఇన్ని జాతులతోటి ఇన్ని మతాల వాళ్ళతోటి యుద్ధం చేసి బతికున్నాం మనం. అంటది అప్పుడు చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని పెద్ద అయిన తర్వాత ప్యాంట్లు వేసుకునేది. ఇప్పుడు చిన్నప్పుడు ప్యాంట్లు వేసుకొని పెద్ద అయిన తర్వాత నిక్కర్లు వేసుకుంటున్నారు. సంఘంలో ఉండే కొడుక్కేమో జీన్స్ ప్యాంట్ వేసి ఉంటాడు. కొడుక్కి వాడికి 4 ఏళ్ళు, వాళ్ళ ఆయన ఇక్కడ దాకా నిక్కర్ వేసుకొని తిరుగుతుంటాడు. అవునా కాదా? చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని బడికి పోయేది. అప్పుడు బడి అంటే ఏముంది, అంత కొట్టమే కదా, తాటాకుడు కింద నేల, ఆ నేల మీద కూర్చొని నిక్కర చిరిగిపోయేది. నీకు తెలుసా చెప్తే వినరాదా? చిరిగిపోయేది. చిన్న కంత పడితే చిన్న పోస్ట్ ఆఫీస్ అనేది, పెద్ద కంత పడితే పెద్ద పోస్ట్ ఆఫీస్ అనేది. అనుకోలా? మీకేం తెలుసు, మేము అట్ట ఎంజాయ్ చేసాం. మీకు గాను ఇంటికి పోతే అది ఉతికేది, తర్వాత అమ్మదాన్ని సూది దారం పెట్టి కుట్టించేది, మళ్ళీ వేసుకునేది, మళ్ళీ చిరిగిపోయేది, మళ్ళీ కుట్టుకునేది. అవునా? పెద్దవాళ్ళు చెప్పండి. 2 కారణాల చేత కుట్టుకుని వేసుకునేది. ఒకటి, చినిగిపోయిన వస్త్రము గుడ్డ ఒంటి మీద ఉంటే దరిద్రము, అందుకని కుట్టుకుని వేసుకునేది మొదటి కారణం. రెండో కారణం, పేదరికాన్ని, లేనితనాన్ని సిగ్గుపడుతూ దాన్ని దాచుకోవటం కోసం కుట్టుకునేది. అసలు ఈ బట్టను కుట్టుకుని ఎందుకు వేసుకునేది ప్రధాన కారణం ఏంటంటే, ఇంకొక గుడ్డ కొనుక్కోవడానికి గతి లేదు, డబ్బు లేదు, పేదరికం. ₹1 ఇంట్లో చూడడం చాలా కఠినంగా ఉండేది. 50 ఏళ్ల క్రితం మన సమాజంలో. మర్చిపోతే ఎట్ట? మన సమాజానికి చెప్తేనే వాడికి రూపాయి విలువ తెలుస్తుంది. అవునా? సాయంత్రం దాకా ఒక 10 ఎకరాల రైతు పని చేయించుకొని ఒక ₹100 చేతికిస్తే కూలి వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? అయ్యా, ఈ ₹100 పగలగొట్టి ₹2 కూలి. ఎప్పుడు ₹2 కూలి రోజుకి. రేపు మన కాలేజీలో 26వ తారీఖు శివాజీ మహారాజ్ యొక్క నాటక ప్రదర్శన ఉంది. చాలా గొప్పగా చేస్తారు. హైదరాబాద్ నుంచి ఆల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి
మంచి శివాజీ మహారాజ్ యొక్క నాటకం వేస్తారు. మనందరం కూడా మన కాలేజీలో ఆడిటోరియం కాబట్టి మనందరం కూడా టైం ఎన్ని గంటలకి 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి అందరం కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలంగాణలో నుండి మరి శ్రీ పరివార కమాన వారికి పాదాభం చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయానికి అందరికీ ముఖ్య ब्रह्मणोपहारति एकदैव यजमानाय श्रेयो दधाति हर नमः पार्वती पतये